కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అయితే మాత్రం పోలీసులు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద ఆయనపై అయితే మాత్రం కేసులు నమోదు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నార్సింగ్ పోలీసులు అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా కేసు నమోదైన తర్వాత అక్కడ నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ అయితే బదిలీ చేయడం జరిగింది. మొత్తానికి కొరియోగ్రాఫర్ జానీ కోసం అయితే పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే అంటే ఈ ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదవుతుందన్నటువంటి సమాచారం మేరకు ఆయన అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చూసి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 376 రేప్ కేసు, అలాగే 506 బెదిరించడం, అలాగే 323 దాడి కేసు అయితే మాత్రం ఆయనపై కేసులు నమోదు అవడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. మొత్తానికి జానీ మాస్టర్ పై అయితే ఒక మహిళను వేధించడం అంటే బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు గతంలో 2017 నుంచి 2019 కాలంలో ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించినటువంటి ఆమె పై అయితే మాత్రం లైంగిక దాడి చేశారు. అంటే డి లెవెల్ లో ఆయన అయితే మాత్రం జడ్జిగా వ్యవహరించినటువంటి సమయంలో ఆమెపై కన్నేయటం, ఆమె కూడా పార్టిసిపేట్ చేసింది డి లెవెల్ లో. ఈ నేపథ్యంలో ఆమెని మధ్యప్రదేశ్ నుంచి పిలిపించడం, అలాగే మీకు సినిమాల్లో మంచి అవకాశాలు ఇస్తారని చెప్పేసి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పడంతో ఆమె ఆశపడి రావటం, అలాగే పని ఉందని చెప్పేసి ముంబై తీసుకెళ్లటం, ఒక హోటల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటం, ఇట్లాంటి కారణాలతోటి ఆమె అయితే మాత్రం నార్సింగ్ పోలీసుల ముందు చెప్పడం జరిగింది. ఇక నార్సింగ్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. ఆమెను ఒక పక్క వైద్య పరీక్షలు కూడా పంపారు. మరో పక్క పలు సెక్షన్ల కింద అయితే మాత్రం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం అయితే మాత్రం అన్వేషణ అయితే మాత్రం ప్రారంభమైంది. ఎక్కడున్నా సరే పోలీసులు పట్టుకొస్తామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. పలు సెక్షన్ల కింద ఒక ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత పోలీసులు కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత వర్క్ స్పాట్ లో లైంగిక వేధింపులు ఏమైనా జరిగాయా, ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా, ఆ స్పాట్ లో వర్క్ స్పాట్ లో ఏ విధంగా ఉంటుంది అంటే బాధిత మహిళ చెప్పినటువంటి ఫిర్యాదు ఆధారంగా నిర్ధారించుకున్న తర్వాత పలు సెక్షన్ మీద కేసులు నమోదు చేసి జానీ మాస్టర్ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఒక బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కావచ్చు, లేకపోతే ఆ మహిళ చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మరో పక్క జానీ మాస్టర్ భార్య కూడా నన్ను వేధింపులకు గురి చేసింది, జానీ మాస్టర్ సహకరించాలని చెప్పేసి మరొకసారి ఆయన ఆ వేధింపులకు పాల్పడటం, వర్క్ స్పాట్ లోనే కొట్టడం, మరో పక్క క్యారియర్ లో కూడా ఆయన ఈ యొక్క లైంగిక వేధింపులకు పాల్పడేవాడు అని చెప్పేసి చెప్పడం, అలా మరో పక్క పేరు మార్చుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఒత్తిడి కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పేసి బాధిత మహిళ అయితే మాత్రం చెప్పడం జరిగింది. గతంలో 2017లో ఆమె మైనర్ కాబట్టి ఆ అంశాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం ఆ కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి అయితే మాత్రం జానీ మాస్టర్ అయితే మాత్రం ఉచ్చు బిగుస్తున్నారు. పలు సెక్షన్ల కింద ఇటు సినీ ఇండస్ట్రీ కూడా మా అసోసియేషన్ కూడా సీరియస్ గా ఉండటం, మరోపక్క కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అవ్వచ్చు, కొరియోగ్రాఫర్లు డాన్సర్లు కూడా మరి జానీపై ఎలాంటి అభియోగాలు మోపుతారు, లేకపోతే జానీ మాస్టర్ కి క్లీన్ చిట్ ఇస్తారా, నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవడంతో జానీ మాస్టర్ అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడున్నా సరే పోలీసులు పట్టుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ఒక విధంగా చెప్పాలంటే మహిళకి సమన్యాయం చేస్తాం, మహిళా భద్రతకు అయితే మాత్రం పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్నటువంటి ఓ ప్రభుత్వం అయితే మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని చెప్పేసి మరి పక్క బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పలు సెక్షన్ కింద అయితే కేసులు నమోదు చేశారు. మరి ఈ సెక్షన్ కి బెయిల్ వస్తుందా రాదా, మరోపక్క జానీ మాస్టర్ కూడా చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. నార్సింగ్ పోలీసులు అయితే మాత్రం వేట మొదలు పెట్టారు. మొత్తానికి జానీ మాస్టర్ అయితే మాత్రం ఉచ్చు బిగుసుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరి బాధిత మహిళకి ఏ విధంగా న్యాయం జరిగింది, పలు సెక్షన్ల మీద కేసులు నమోదు అవడంతో మరి జానీ మాస్టర్ అజ్ఞాతం వీడి పోలీసుల ముందు సరెండర్ అవుతారా, లేకపోతే జరగబోయే పరిణామాలంటే మనం వేచి చూద్దాం.